మహిళా దినోత్సవం వచ్చిన రోజు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించే కామెంట్, మనకు కూడా ఓ రోజు ఉందిరా, ఆ రోజును కూడా ఇలా సెలబ్రేట్ చేయండి అనుకుంటూ చాలామంది ఫన్నీగా సోషల్ మీడియాలో పోస్టులు కామెంట్లు చేస్తూ ఉంటారు. అయితే నిజానికి పురుషులకు కూడా ఒక స్పెషల్ డే ఉంది, కానీ ఇది ఎక్కువ మందికి తెలియదు. అదే నవంబర్ 19. ప్రతి సంవత్సరం నవంబర్ 19వ తేదీన అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు. అసలు ఈరోజు ఎప్పుడు మొదలైందో, దాని థీమ్ ఏంటో, ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడంటే కనీసం మెన్స్ డే అని చెప్తున్నారు, కానీ అసలు ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఎప్పుడు మొదలైందో తెలుసా? 1999లో స్టార్ట్ చేశారు. డాక్టర్ జెరోమ్ టెలిక్ సింగ్ అనే వ్యక్తి తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా దీనిని తొలిసారి నిర్వహించాడు. అబ్బాయిలు పురుషులను ప్రభావితం చేసే సమస్యలపై చర్చించేందుకు ఈ పురుషుల దినోత్సవాన్ని జరుపుకోవాలంటూ మొదలుపెట్టారు. ఈ పురుషుల దినోత్సవాన్ని కేవలం సెలబ్రేషన్లా కాకుండా పురుషులు అబ్బాయిలను ప్రభావితం చేసే సమస్యలను తెరపైకి తెచ్చేందుకు ఈ డేను వినియోగించుకుంటున్నారు. ఆ సమస్యలను అందరూ పరిగణలోకి తీసుకోవాలని కోరారు. నో షేవింగ్ నవంబర్లో భాగంగా షేవ్ చేయకుండా దాచిన డబ్బులను పురుషుల ఆరోగ్యం కోసం సేకరించే రోజే నవంబర్ 19. ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ పురుషుల దినోత్సవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ పురుషుల దినోత్సవం నవంబర్ 19 అంటే మంగళవారం వచ్చింది. ఈ స్పెషల్ డే రోజు ఓ థీమ్ని కూడా ఫాలో అవుతారు. గత సంవత్సరం జీరో మేల్ సూసైడ్ అనే థీమ్తో మగవారి మానసిక ఆరోగ్యాన్ని హైలైట్ చేశారు. 2024లో థీమ్ ఏంటి అంటే మగవారిలో రోల్ మోడల్గా నిలిచిన వారిని ప్రమోట్ చేయడం, మగవారి హెల్త్ గురించి శ్రద్ధ తీసుకోవాలని సూచించడం, లింగ సమానత్వాన్ని ప్రమోట్ చేయడం, మగవారి మానసిక స్థితిపై జాగ్రత్తలు తీసుకోవడమే లక్ష్యంగా వస్తున్నారు. పురుషులు సమాజానికి చేసే సానుకూల సహకారాలను గుర్తించి సమాజంలో వారి ప్రాముఖ్యతను హైలైట్ చేయడమే అంతర్జాతీయ పురుషుల దినోత్సవ లక్ష్యం. మగవారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమస్యలను ఓపెన్గా డిస్కస్ చేసి వాటిని పరిష్కరించే చర్యలను తీసుకుంటారు. లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ మగవారిలో రోల్ మోడల్గా ఉన్నవారిని గుర్తించి వారిని సత్కరిస్తారు. ఆరోగ్యానికి ఆనందానికి కూడా సమయాన్ని కేటాయించడమే లక్ష్యంగా ఈ మెన్స్ డేని ముందుకు తీసుకువెళ్తున్నారు. మగవారి ఫీలింగ్స్ని, వారిలోని మానసిక సంఘర్షణను గుర్తించి వారికి సపోర్ట్ ఇవ్వాలనేదే ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం యొక్క లక్ష్యం. మగవారి కష్టాన్ని కూడా గుర్తించి వారికి ఆదరణ అందించాలని ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. మగవారు కూడా ఆరోగ్యంపై, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని గుర్తు చేసేదే ఈ మెన్స్ డే. సో మమ్మల్ని కూడా కొంచెం గుర్తించండి. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki